హాయ్ అండి. ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే హెల్తీగా, క్విక్‌గా అయిపోయే క్యారెట్ పాయసం అయితే ట్రై చేయండి. రెసిపీ అయితే 10-15 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని అందులో సగ్గుబియ్యం వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడుకుతూ ఉంటే ప్యారలల్‌గా మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ పాన్‌లో ఒక క్యారెట్ తురుమునైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ప్యారలల్‌గా సగ్గుబియ్యం అడుగంటకుండా అప్పుడప్పుడు కలబెడుతూ ఉంటే ఇవి అయితే ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారెట్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇక ఇందులోనే ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసేసుకొని అంతా కలుపుకోవాలి. ఇది వేసిన తర్వాత ఇన్ కేసు గట్టిగా ఉంటే గనక కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. క్యారెట్ ఉడికిపోయింది అన్న తర్వాత కరిగించుకున్న బెల్లం వాటర్ వేసుకొని అందులోనే ఇలాచీ పౌడర్ వేసుకొని మరికొంచెం సేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తగినన్ని పాలు పోసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా గానీ చల్లగా క్యారెట్ పాయసం అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బై.